హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో మీరు గమనించారా? నేను మా పిల్లలకి కొంచెం ఫోజు పెట్టండి రా అని పెడితే ఎందుకు వచ్చిన బాధలమ్మా నీకు యూట్యూబ్ తోటని బాగా జోక్ చేస్తున్నారన్నమాట. ముగ్గురం కలిసి కాఫీ తాగామండి. మార్నింగ్ నేను 10 o'clock లేసాను. హాయిగా ప్రశాంతంగా లేచి కాఫీ తాగి పిల్లలతో బోల్డని కబుర్లు చెప్పుకున్న తర్వాత గుత్తి వంకాయ కూర వండుకుందామని అనుకున్నానండి. మా పాప ఈరోజు తినదు, ఇంకా మా ఇద్దరమే కదా, మా ఇద్దరికి, మా బాబుకి నాకు గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకని గుత్తి వంకాయ కర్రీ చేసేసుకుందాం అనుకున్నాను. వంకాయలు ఆల్రెడీ ఉన్నాయండి. నిన్న అంటే ఇవాళ వండుకుందామనే ఉద్దేశంతో నిన్న వంకాయలు తెప్పించాను అనమాట. వంకాయల్ని ఉప్పులో మజ్జిగ చీల్చుకుని ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి. మూకిట్లో వంకాయలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చిన తర్వాత 70% మగ్గిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, గరం మసాలా అవన్నీ, టమాటాలు, చింతపండు అవన్నీ వేసి మిక్సీ చేసేయాలండి. ఆ మిక్సీ చేసిన మిశ్రమాన్ని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. అంటే నూనె మళ్ళీ పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా బాగా వేయించుకుంటేనే పచ్చివాసన అంతా పోతుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవి మగ్గబెట్టుకున్న వంకాయలు. నూనె పైకి వచ్చేసింది కదా, ఇది ఉప్పు కూడా వేసేసుకున్నాను. తగినంత ఉప్పు వేసేసి బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీగా కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఇదిగోండి ఇలా చక్కగా నూనె పైకి వచ్చేస్తుంది. నేను మిక్సీ గిన్నెలోనే వాటర్ పోసి ఉంచాను. ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో అంతగా అన్ని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోవాలన్నమాట. గుత్తి వంకాయ కూర చాలా సంవత్సరాలు నేను వండలేదండి. అంటే నాకు కుదరదనుకున్నానో రాదనుకున్నానో కానీ చాలా సంవత్సరాలు, ఒక 1-2 years నుంచే నేను గుత్తి వంకాయ కూర వండుతున్నానండి. లేకపోతే బయట కొనుక్కుని తెచ్చుకునేది అనమాట. ఈ కర్రీలో నెయ్యి వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే కమ్మగా ఉంటుందన్నమాట. ఒక మరుగు పట్టిన తర్వాత గుత్తి వంకాయలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చేస్తే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ తిన్నప్పుడు మా బాబు ఆహా ఓహా అమ్మ చాలా బాగుందని చెప్పాడండి. మా బాబుకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పించాలంటే, అంటే మగపిల్లల తల్లి మనము పిల్లలకి ఏం నేర్పించాలంటే, మగపిల్లలకి ఏదన్నా బాగుందనుకో, అమ్మ నీకు ఈ చీర బాగుందమ్మా, లేకపోతే అమ్మ ఈ కూర చాలా బాగుందంటే తల్లి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వచ్చే భార్య కూడా ఈ చిన్న చిన్న కాంప్లిమెంట్స్ చాలా హ్యాపీని ఇస్తాయి అన్నమాట. అది నేను మా బాబుకు నేర్పించానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.